ఒక విమెన్ హెల్తీగా ఉండాలంటే మంచి లైఫ్ స్టైల్ని ఎలా అలవాటు చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి విమెన్? ఈ మధ్య కాలంలో వీ హ్యావ్ సీన్ విమెన్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ deficiencies in the food, obesity problems, having PCO problems. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అనే చెప్పొచ్చు. బికాస్ వీ డోంట్ నో నౌ వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ వీ షుడ్ బి టేకింగ్. ఎలాంటి ఫుడ్ మనకి హార్మ్ఫుల్ ఉంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు అని చాలా వరకు తెలియదు. బికాస్ దిస్ ఇస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ఎనీ పర్సన్, బికాస్ వీఆర్ సీయింగ్ సో మెనీ ఈటరీస్ ఆర్ కమింగ్ అప్. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ మాస్ మీడియా పబ్లిసిటీ. హోటల్స్ ఇన్ని రకాల హోటల్స్ వస్తున్నాయి, ఇంత టేస్ట్ఫుల్గా ఫుడ్ అవైలబుల్ ఉంది. అండ్ plentiful availability of food in plenty is another reason why many women have started having food in excess. In excess and not the right type of food. సో మనం ప్రీవియస్ జనరేషన్ ఎలా ఉన్నిందంటే ఫుడ్ టైం అనేది చాలా స్పెసిఫిక్గా ఉండేది. మార్నింగ్ టిఫిన్ చేయండి, మధ్యాహ్నం 1 to 2 మధ్యలో లంచ్ చేయాలి, ఈవినింగ్ 7-8 లోపలే డిన్నర్ చేయాలి. ఈ టైమింగ్స్ ఎందుకు ఫాలో చేసేవారంటే అవర్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ అ మెషిన్. కరెక్ట్ టైంకి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, బాడీలో హంగర్ అనేది మనకి తెలుస్తుంది. ఆ టైంకి సరిగా తింటే బాడీలో కరెక్ట్గా అబ్జార్ప్షన్ అండ్ డైజెషన్ ప్రాసెస్ కూడా సరిగా అవుతుంది. ఇప్పుడు మన అలవాట్లు మారినాయి, మన అందరికీ టైం లేదు. టైం దొరికినప్పుడు వీఆర్ హ్యావింగ్ ఫుడ్ దట్ ఈస్ నాట్ హెల్దీ ఫర్ ద బాడీ. టైం ఒకటి మారింది అనుకుంటే అది కాకుండా వీ హ్యావ్ స్టార్టెడ్ ఈటింగ్ టూ లిటిల్ ఆర్ టూ మచ్ ఆఫ్ ఫుడ్. బింజ్ ఈటింగ్ కూడా ఒకటి స్టార్ట్ అయింది. అంటే వీకెండ్స్లో బాగా ఎక్కువ తినడం, వీక్ మొత్తం ఫాస్టింగ్ చేయడం, లేదంటే డైలీ టైం దొరికినప్పుడు ఫుడ్ ఏమి క్రేవ్ చేస్తామో అది తినేయడం, ఎక్కువగా బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, షుగరీ ఫుడ్స్ like pastries, chocolates, lava cakes, street foods, and foods which are very tasty, high in oils, నెయ్యితో చేసినవి ఇట్లా కారుతూ ఉండే ఫుడ్స్, లేదంటే వెస్టర్నైజ్డ్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు అయిన వల్ల అవర్ బాడీ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ బయాలజికల్ మెకానిజం, అది అడ్జస్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. సో వెన్ యూ కన్జ్యూమ్ మోర్ ద బాడీ విల్ అబ్జార్బ్ మోర్, అది బాడీలో స్టోరేజ్ లాగా వెళ్ళి ఫ్యాట్ డిపాజిట్స్ లాగా అవుతుంది. అండ్ టైం మనం మెయింటైన్ చేయకపోతే బాడీలో ఎంజైమ్ సరిగా రిలీజ్ అవ్వదు, డైజెషన్ సరిగా అవ్వదు. వీ మే సఫర్ విత్ యాసిడిటీ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అండ్ అగైన్ లాడ్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ కూడా దీనివల్ల వస్తాయి. సో హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి? అవర్ ఇండియన్ ఫుడ్స్ ఆర్ ద బెస్ట్ ఫుడ్స్. సీజనల్ ఫుడ్స్ ఆర్ ద real joyous foods that we should be taking. ఎందుకంటే every season is designed to produce, nature has given a wonderful food which is available in that particular season. సమ్మర్లో ఎక్కువ మనం చూస్తాము, we get watermelon, we get muskmelon, more of you make more of juices without sugar or take the whole fruit as a whole. సో సీజనల్ ఫ్రూట్స్ మనం తీసుకోవడం అండ్ ఆ సీజన్లో వచ్చే గ్రెయిన్స్ కానీ ఫుడ్ కానీ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. అవాయిడ్ ఈటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ విచ్ ఇస్ కంటైనింగ్ ప్రిజర్వేటివ్స్, బికాస్ వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఆర్ యూస్డ్. కలరింగ్ ఏజెంట్స్ ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ కేక్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ టేక్. అండ్ ఫ్లేవర్స్, న్యాచురల్ ఫ్లేవర్స్ అనేవి తగ్గిపోయి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్సే ఎక్కువ ఉన్నాయి. అన్నిటికీ ఫ్లేవర్స్ ఉన్నాయి, మ్యాంగో, లిచీ, యూ నేమ్ అండ్ యూ గెట్ అ ఫ్లేవర్ ఫర్ దాట్. అండ్ హై షుగర్ కంటెంట్ ఇన్ ద ఫుడ్. హై షుగర్ కంటెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అదేం చేస్తుంది, బాడీలో ఇన్సులిన్ ఎక్కువగా తయారవ్వడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇరెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం, లేదా ఒబిసిటీ అండ్ డయాబెటీస్కి అది కారణం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈట్ మోర్ ఆఫ్ గ్రీన్స్. మనం ఎంత రైస్ తీసుకుంటే దాని తగ్గట్టుగా ఈక్వల్ క్వాంటిటీలో వెజిటబుల్స్ అండ్ గ్రీన్స్ని తినాలి. వీక్లీ అట్లీస్ట్ 3 days వీ షుడ్ ఇన్కాపరేట్ గ్రీన్స్ ఇన్ అవర్
ఫుడ్ అంటే ఆకుకూరలు బాగానే తీసుకోవాలి. ఆకుకూరలతో పాటు మనం మర్చిపోయినాము, వీ హ్యావ్ నాట్ స్టార్టెడ్ టేకింగ్ స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ని పచ్చగా తినకుండా ఆకుకూరలతో వండుకొని యూ క్యాన్ యూజ్ ఇట్ అలాంగ్ విత్ చపాతీస్. ఓకే. Chapati is a high fiber diet, greens is a high fiber diet, and proteins are given by the sprouts. So this forms a very good digestion and a filling food in the night times or afternoons. Manaki constipation problems ravu. Easily available foods తీసుకోవాలి. ఓకే. మనం ఏదో లగ్జరీ ఫుడ్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తినాల్సిన అవసరం లేదు. We should be taking more of fiber rich complex carbohydrates unde foods, like you can use ragi, millets, oats, ledante manam simple ga manam tine idli, dosa, pesarattu, indulo sariyaina proportion lo you will have carbohydrates and proteins. Breakfast ni manam skip cheyakodadu. Breakfast badaluga edo okati high sugary milkshake tagesi podam anattu kaadu, because you should have a good proportion of proteins also incorporated in the breakfast, because breakfast is the one food which is going to give you good amount of energy throughout the day. Okay. And afternoon again, 1 to 2 madhyalo correct timing lo every day you should include vegetables, equal quantity of rice. Our Indian dals are good, pappu charu edaina sare తీసుకోవాలి. Daily 1 egg తీసుకోవచ్చు. And ఈవినింగ్ కొంచెం స్నాక్స్ టైంలో యూ షుడ్ ఇంక్లూడ్ సమ్ స్నాక్స్ సింప్లీ లైక్ టోస్ట్ కానీ అలాంగ్ విత్ టీ, కాఫీ ఆర్ 2 బిస్కెట్స్. ఎవ్రీ డే టేక్ సమ్ డ్రై ఫ్రూట్స్. ఓకే. అండ్ దట్ షుడ్ నాట్ బి టూ మచ్ ఆఫ్ ఎక్సెస్ కూడా తీసుకోవద్దు. డ్రై ఫ్రూట్స్ తినండి అంటే కంప్లీట్గా హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తింటే కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ద నార్మల్ డైజెషన్ ప్రాసెస్. Okay. And coming to the night dinner, we should always have the food before 7:30, because we should give our body some time to digest. And that should include easily digestible food, and quantity wise takka undali. More of greens and veggies. Every day include a raw vegetable. Cucumber తినొచ్చు. జ్యూసెస్ అలవాటు పడ్డారు చాలా వరకు ఇప్పుడు. ఎంతవరకు అంటే పెద్ద 1/2 లీటర్ 1 లీటర్ జ్యూస్ విత్ హై షుగర్స్, దాంట్లో అడిటివ్సే ఎక్కువ ఉంటాయి, షుగర్సే ఎక్కువ ఉంటాయి. ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఎనర్జీ, బట్ దట్స్ గోయింగ్ టు కాజ్ అ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లైక్ హై ఇన్సులిన్, షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం చేస్తాయి. బెటర్ టు హ్యావ్ అ హోల్ ఫ్రూట్ రాదర్ దాన్ టేకింగ్ జ్యూసెస్, బికాస్ హోల్ ఫ్రూట్లో మాకు ఫైబర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే. So importance should be given to the timing of the food and the composition. Easily available food తీసుకోవాలి, సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి. అండ్ ఇది కాకుండా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి బాడీకి. మనం మంచిగా తింటున్నాము అంటే సరిపోదు, దాన్ని ఖర్చు చేయాలి. మనం వర్కౌట్ చేయాలి. ఎవ్రీడే 20 minutes ఆఫ్ వర్కౌట్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్ ఫుల్ డే అంతా చేస్తున్నట్టు అట్లీస్ట్ 20 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ వర్కౌట్ చేయాలి. లేదు మీరు ఇంట్లో ఉన్నారు, హౌస్ వైఫ్ అయితే ఇన్వాల్వ్ ఇన్ డే టు డే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్. సో తినేసి సోఫా మీద కూర్చొని టీవీ సీరియల్స్ చూడడం కానీ ఎక్కువసేపు పడుకోవడం అంటే వాట్ ఎవర్ వీ టేక్ ఇస్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ అవర్ బాడీ. అప్పుడు ఒబెసిటీ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే. సో energy expenditure is also one important aspect. You should work out either in the form of day-to-day activities, leda gym, walking, brisk walk, yoga, ivanni chesukovali.